హలో ఎస్ ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. వీడియో ముఖ్యంగా ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా వరకు మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయాలా లేకపోతే ఇంకా పోస్ట్పోన్ చేసుకుందామా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ చేయాలి, అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటే ఇంకా డౌట్స్ పెరుగుతాయి. అరే హైదరాబాద్లో పెడదామా లేకపోతే ఆంధ్రాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, ఇటువంటి డౌట్స్ అనేది సహజం ఎవరికైనా. కానీ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని విధాల ఆలోచించి ఎక్కడ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది, ఎక్కడ సేఫ్టీ ఉంది, ఏ టైం హారిజన్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ టైంలో టైం అనేది మనం రియల్ ఎస్టేట్లో ఎప్పుడో వద్దంటారు. యాక్చువల్గా ఏ టైం అయినా మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీటిని చేయబడేటప్పుడు అమరావతిలో మనం చూసుకుంటే, అమరావతి చుట్టుపక్కల ప్రాంతం చూసుకుంటే ఇప్పుడు మంచి అవకాశం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అవ్వబోతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ అవ్వబోతుంది. రహదారులు బ్రహ్మాండంగా ఫ్యూచర్లో రాబోతున్నాయి. డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ రాబోతున్నాయి. ఎప్పుడేంటంటే పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా వాతావరణం అనేది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బడ్జెట్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా వరకు ప్రోత్సాహాలు ఇస్తున్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో మంచి లొకేషన్స్లో మంచి అభివృద్ధి జరగబోతుంది అనేది మాత్రం మనకి తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆ విధంగా మనకి తెలుపుతుంది. ఇందాక ఒక వీడియోలో నేను చెప్పాను, ఈ బడ్జెట్ యువతకి ఉద్యోగస్తులకి కూడా ఏంటంటే మంచి ఒక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు కూడా ఏంటంటే మంచి బడ్జెట్ అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ పరిశ్రమలకి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఏ బడ్జెట్ అయితే ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే అభివృద్ధి ఉంటుందో పరిశ్రమలు వస్తాయో, ఉద్యోగాలు వస్తాయో, ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే రిటర్న్స్ కూడా రావడానికి అవకాశం ఉంది ఎక్కువ. అది గ్యారెంటీ, అంతే కదా. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఉద్యోగస్తులు వస్తూ ఉంటారో, ఉద్యోగస్తులు వస్తూ ఉంటారో అక్కడ ల్యాండ్ మీద వాల్యూ అనేది డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉండటం వల్ల రిటర్న్స్ ఎక్కువ వస్తుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎంతమందికి అఫోర్డబిలిటీ ఉంది? ఇప్పుడు సుమారుగా కోర్ క్యాపిటల్ ఏరియాలో రేట్స్ మినిమం 50,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంది కోర్ క్యాపిటల్ ఏరియాలో. ఆ ఏరియాలో అందరూ ఇప్పుడు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ మనం కొనాలన్నా కానీ ₹1 కోటి పెట్టాల్సి వస్తుంది. అట్లనే 150 స్క్వేర్ యార్డ్స్ మనం కొనాలన్నా కానీ 75 lakhs కట్టాల్సి వస్తుంది. ఎంతమంది అఫోర్డ్ చేయగలంటే మధ్యతరగతి వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది అవుట్ ఆఫ్ అఫోర్డబుల్ కాదు. అక్కడ పెట్టగలిగిన వాళ్ళు పెడితే ఓకే, రిటర్న్స్ ఆ విధంగానే రావడానికి అవకాశం ఉంది కోర్ క్యాపిటల్ ఏరియాలో. కానీ ఎక్కువ మంది ఆ ప్రాంతానికి కన్నా కానీ ఏంటంటే ఇంకొంచెం దూరంగా కోర్ క్యాపిటల్ కాకుండా కూడా కొన్ని ప్రాంతాలు అయితే మనం ఐడెంటిఫై చేయగలిగాము. ఆ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది డెఫినెట్గా ఒక 3 yearsలో మినిమం డబుల్ అవుతానికి అవకాశం. 3 years నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టెల్లింగ్ 1 yearలో డబుల్ అయిద్దని చెప్పట్లేదు. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ నేను చెప్తున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ ఎప్పుడైనా డెవలప్మెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో డెవలప్మెంట్ ఆగే వరకు రేట్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. అది ఫండా. అప్పుడేంటంటే ఇప్పుడు మౌలిక వసతులు అనేది ఇప్పుడు పెద్దగా లేవు. మౌలిక వసతుల ఏర్పాటు, రహదారుల ఏర్పాటు, పోర్టుల ఏర్పాటు, అట్లనే ఎయిర్పోర్ట్ల ఏర్పాటు, ఇవన్నీ కూడా దీనికి ప్రోత్సాహిస్తుంది. పరిపాలన పరంగా కానీ అన్ని విధాలా కూడా ఏంటంటే అమరావతిని ఎంచుకోవటం వల్ల క్యాపిటల్ రీజన్లో డెఫినెట్గా రేట్స్ అనేది బాగా అప్రిషియేషన్ అవుతానికి అవకాశం ఉంది. అట్లనే మనం చెప్పినట్టు అఫోర్డబిలిటీ 50,000 పర్ స్క్వేర్ యార్డ్ అఫోర్డబుల్ పెట్టుకోవడం కొంచెం దూరం వచ్చినా కానీ ఆ దూర ప్రాంతాలు ఏంటంటే మనం చూసుకుంటే తాడేపల్లి, అట్లనే కొలనుకొండ, వడ్డేశ్వరము, ఇప్పటము, ఆత్మకూరు, చిన్న కాకాని, కాజా, ఆ ప్రాంతాల్లో అనమాట. ఈ ప్రాంతాల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న సుమారుగా ఉన్న యావరేజ్ రేట్స్ వచ్చేళ్ళకి 30,000 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అక్కడ.
అది ప్రాంతాన్ని బట్టి రోడ్ యాక్సెస్ని బట్టి కనెక్టివిటీని బట్టి ఎప్పుడు రేట్స్ మారుతూ ఉంటాయి. కాస్త అటు ఇటు ఉండడానికి అవకాశం ఉంది. కానీ మనం ఫ్యూచర్ డెవలప్మెంట్ పొటెన్షియల్ చూసుకొని రిటర్న్స్ వస్తాయని డెఫినెట్గా ఆశిద్దాం. ఎందుకంటే డెఫినెట్గా ఆ ప్రాంతం డెవలప్ అవ్వబోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాల్లో 6 ప్రాంతాలు చెప్పాను. తాడేపల్లి, కొలనుకొండ, వడ్డేశ్వరము, ఇప్పటము, ఆత్మకూరు, చిన్నకాకాని, కాజా ప్రాంతంలో అన్నమాట. రిటర్న్స్ మంచిగా రావచ్చు. అట్లీస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగానే 3 ఇయర్స్లో మినిమం డబుల్ అవటానికి అవకాశం ఉందన్నమాట. ఇంకోటంటే అక్కడ కూడా పెట్టుబడి పెట్టాలంటే 35,000 అంటే 200 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి 70 lakhs అవుతుందన్నమాట. అక్కడ కూడా పెట్టుబడి పెట్టాలి. ఇంకొంచెం దూరంగా ఇందాక చెప్పింది ఏంటంటే మంగళగిరి బేస్డ్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఇందాక 30 to 35,000. మంగళగిరి ఫ్యూచర్లో అమరావతికి ఇటు గుంటూరుకి మధ్యలో ఉంది. అట్లనే విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది. అమరావతికి చాలా దగ్గర అవుతుంది. మంగళగిరి అద్భుతంగా డెవలప్ అవడానికి అవకాశం, స్కోప్ ఉన్న ప్రాంతం అనమాట. అది మీరు ఏ విధంగా చూసుకున్నా కానీ అక్కడ ఆల్రెడీ కొన్ని ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. అందుకని మంగళగిరి బేస్డ్ అది ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా పెట్టుబడి పెట్టలేని ప్రాంతాలు ఇంకొంచెం దూరంగా వచ్చినా కానీ అట్లనే ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అక్కడ కూడా కొంచెము డెవలప్మెంట్ అనేది బాగానే జరగడానికి అవకాశం ఉంది. ఆ ప్రాంతాలు ఏంటంటే సుమారుగా తాటికొండ, కంతేరు, కొప్పురావూరు, నిడుముక్కల ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే అది నాగార్జున యూనివర్సిటీ బేస్డ్ అనమాట. అక్కడ 15,000 నుంచి ఒక 20,000 per square yard ఆ ప్రాంతంలో ఉంది. అంటే బడ్జెట్ని బట్టి మనం ఎక్కడ పెట్టుకున్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకు ఉంది కాబట్టి ఈ ప్రాంతాలు ఎవరైతే ఆ బడ్జెట్కి సూటబుల్ అవుతారో అక్కడ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంకో ఏరియా కూడా మనం చూసింది ఏంటంటే ఇప్పుడు NH-16 ఉంది. అంటే చెన్నై టు కలకత్తా రోడ్డు. అది చెన్నై నుంచి మనం ఇటువైపుకి వెళ్ళినప్పుడు కాజా కాడి నుంచి మనం రైట్ తిరిగి అటు గన్నవరం అటు సైడ్ మళ్ళీ కలుస్తుంది అనమాట. దానికి ఇప్పుడు రైట్ సైడ్ CRDA పరిధిలో మన ఓవరా రాబోతుంది. ఈ మధ్య ప్రాంతంలో హాఫ్ సర్కిల్ కాదు, సెమీ సర్కిల్ కొంచెం ముందుగా వస్తుంది. దాంట్లో సెక్టర్ అనమాట. ఆ సెక్టర్లో కూడా ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంది, అద్భుతంగా జరగడానికి అవకాశం ఉందన్నమాట రిటర్న్స్ రావడానికి. ఆ ప్రాంతంలో కూడా ఇప్పుడు 30,000 to 35,000 per square yards ఉన్నాయి. రిటర్న్స్ అనేది అక్కడ ఇంకా బాగా రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మనం వెళ్ళి ఎతికి మంచి లొకేషన్స్ మనం చూస్తే డెఫినెట్గా మంచి లొకేషన్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో రైతులు వెయిట్ చేస్తున్నారు. తక్కువ రేటుకి జగన్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ టైంలో చాలా తక్కువ రేటుకి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ లెవెల్ 2019 ఆ ప్రాంతం రేట్స్ ఎప్పుడు ఉన్నాయి అప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఆ రేటుకి మళ్ళీ పెరిగినాయి అన్నమాట. ఇంకొంచెం ఎక్కువ కూడా వెళ్ళినాయి అన్నమాట. అది చూసుకొని కొన్ని ప్రికాషన్ తీసుకొని జోన్స్ కానీ ఈ పరంగా కానీ కనెక్టివిటీ పరంగా ఎక్కడ కనెక్టివిటీ పరంగా రెసిడెన్షియల్ ఏరియాస్లో మనం చూసుకొని అది ఇంకోటి రెసిడెన్షియల్ ఏరియా దగ్గర చూసుకొని అదే హైవేస్కి దగ్గర ఈ ప్రాంతం కొన్ని క్రైటీరియాస్ మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది డెఫినెట్గా డోకా లేదనమాట. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రాంతంలో. కానీ జెస్టేషన్ అంటే టైం పీరియడ్ మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, లాంగ్ పీరియడ్. ఇది ఈజ్ నాట్ షార్ట్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఇది లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్. అట్లానే ఇంకొన్ని ఏరియాస్ కూడా నేను చెప్తాను. ముఖ్యంగా కంచికిచెర్ల కానీ, గన్నవరం కానీ, నూజివీడు కానీ కొన్ని నియర్ బై టౌన్స్ కూడా చూస్తే మనం ఏంటంటే తెనాలి కూడా అద్భుతంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది ఆ ప్రాంతాల్లో. కాబట్టి ఈ ప్రాంతాల్లో కాకుండాను ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ Tier 2 టౌన్స్ మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని స్మార్ట్ సిటీస్ అయితే ఉన్నాయి అక్కడ. అమరావతి, ఇట్లా కాకినాడ, తిరుపతి, ఎన్ని స్మార్ట్ సిటీస్, వైజాగ్, ఎన్ని స్మార్ట్ సిటీస్ అనమాట. ఇవే కాకుండా అన్ని స్మార్ట్ సిటీస్ కూడా మంచిగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. ఏంటంటే Tier 2 సిటీస్లో కూడా మంచి డెవలప్మెంట్ రాబోతుంది అక్కడ. ఇంకేంటంటే ఆ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ఏరియాను కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్ కానీ, తిరుపతి కానీ, అట్లనే అనంతపురం, కాకినాడ,
మంగళగిరి, విజయవాడ, తెనాలి, గుంటూరు ఇవన్నీ విభత్సంగా డెవలప్ అవడానికి అవకాశం ఉందన్నమాట. కానీ మీ కొనే రేట్ని మాత్రం డిసైడ్ చేసుకోవాలా, దాని వాల్యూని బట్టే రేటు పెట్టాలా. వాళ్ళు చెప్పిన రేటు మీరు పెట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ రేటు కొన్నట్టు అయితే రిటర్న్స్ రావడానికి టైం పట్టవచ్చు. అందుకని ఏంటంటే మనం రిటర్న్స్ కొంచెం హార్డ్ బార్గెనింగ్, నెగోషియేషన్ స్కిల్స్ ఉపయోగించి మంచి రేట్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అది చాలా ఇంపార్టెంట్. అట్లనే మీరు అక్కడికి వెళ్ళి ఫిజికల్గా విజిట్ చేయండి మీరు తీసుకున్నప్పుడు ఏదైనా కానీ. అట్లనే ఇప్పుడున్న ఎక్కడెక్కడైతే నేషనల్ హైవేస్ రాబోతున్నాయో, డిఫరెంట్ రోడ్స్ రాబోతున్నాయో క్యాపిటల్లో, అవి కూడా చూసుకొని వాటికి అడ్డం వచ్చేట్టుగా ప్రాపర్టీస్ని మీరు తీసుకోవద్దు డెఫినెట్గా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఏకర్స్లో కొనాలా, ఎక్కడ ప్లాటింగ్స్ పరంగా ప్లాట్స్ కొనాలా, ఎక్కడ మీరు ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా అది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ హారిజన్, మీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, వాటిని బట్టి కూడా మీరు నిర్ణయించుకొని ఆ ప్రకారంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. డబ్బులు ఎక్కువ ఉంటే ఏకర్స్లోనే వెళ్ళొచ్చు యాక్చువల్గా, అందులో రిటర్న్స్ బాగా రావడానికి అవకాశం ఉంది. అట్లా కానీ తక్కువ రేట్లో అప్రూవ్డ్ ప్లాట్స్లో వెళ్ళాలి. కొన్ని ఇంకా అప్రూవ్డ్ ప్లాట్స్ ఈవెన్ క్యాపిటల్ కోర్ రీజన్లో కూడా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అనమాట. ఇది రైతులు ఎవరైతే ఇచ్చారో గవర్నమెంట్కి వాళ్ళకి కొంత ప్లాటెడ్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది, అవి ఇంకా రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అవి కూడా మీరు గమనించాలి. ఏది కొనాలా, ఎక్కడ కొనాలా, ఎంతవరకు కొనాలా, ఏ రేట్ పెట్టి కొనాలా అనేది కూడా ఈ క్రైటీరియాని మనసులో ఉంచుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది బాగుండడానికి అవకాశం ఉంది. నా కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ఏంటంటే అట్లీస్ట్ డబుల్ ఇన్ 3 years అనుకోండి. అద్భుతాలు సాధించడం అంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఏది రియల్ అనేది గ్రహించాలా, ఏది హైప్ అనేది గ్రహించాలి, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అమరావతి సింగపూర్ అయిద్దండి అంటున్నారు చాలామంది. అట్లానే మహేశ్వరం న్యూయార్క్ అయిద్దా అంటే మాటలు అనటానికి ఉంటుంది వేరు. రియాలిటీ అనేది మనం గ్రహించేటప్పుడు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం రియాలిటీని గ్రహించి సేఫ్టీ పరంగా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. అదే అంటే అవకాశాలు అనేది డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంది కాబట్టి చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి, కాబట్టి చాలా పరిశ్రమలు రాబోతున్నాయి, కాబట్టి చాలా ఉద్యోగాలు, ఉపాధి రాబోతుంది, కాబట్టి మంచి రిటర్న్స్ రావటానికి అవకాశం చాలా మెండుగా ఉంది. అందుకని ఇవన్నీ మీరు గ్రహించి ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్పనిసరిగా. కాకపోతే ఏంటంటే ఇందుట్లో కూడా ఏంటంటే ఏమి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళిపోయి విజిట్ చేసే విధంగా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు ఇంకోటి కొన్ని ఏరియాస్లో వర్షాకాలంలో మీరు వెళ్తే ఇంకా ఈజీ యాక్చువల్గా. కొన్ని వరదలు వచ్చే ముంపు ఏరియాస్ ఉండే అటువంటి అవాయిడ్ చేసుకోండి. చాలా ఇబ్బంది పడతాం ఫ్యూచర్లో. అవి కూడా ఒక ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్కి మీరు కన్సిడరేషన్ చేయండి. ఇది డెఫినెట్గా ఏంటంటే మీకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీరు చక్కగా ఆలోచించి మంచి అడ్వైస్తో వెళ్ళిపోయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్వెస్టర్స్ అండ్ వ్యూయర్స్. చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు అద్భుతమైన మీకు ఈ రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ.